వెల్కమ్ టు డే 3 ఆఫ్ నవరాత్రి. ఈ రోజు అమ్మవారు మనకి చంద్రగంట అవతారంలో కనిపిస్తారు. నుదిటి మీద అర్ధచంద్ర ఆకారం. తన గంట శబ్దం వెంట నెగటివ్ ఎనర్జీస్ అన్ని పారిపోతాయి. చంద్రగంట రూపంలో అమ్మవారు సకల అస్త్ర శాస్త్రాలతో యుద్ధానికి సిద్ధమై రాక్షసుల నుండి భక్తులకు రక్షణగా నిలిచింది. ఈ తల్లికి 10 చేతులుంటాయి. ఒక చేతిలో కమలం పువ్వు, మరో చేతిలో కమండలం, ఖడ్గం, త్రిశూలం, విల్లు, గాథ, బాణం, జపమాలం ఉంటాయి. ఈ రోజు రాయల్ బ్లూ కాబట్టి నేనైతే బ్లూ కలర్ శారీ కట్టుకున్నాను. అప్పటికి అప్పుడు నేను పవి డిసైడ్ అయ్యి బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ కి అయితే వెళ్ళాము. మేము వెళ్ళినప్పుడు అయితే ఎక్కువగా రద్దీ లేదు. ఇంకా ప్రశాంతంగా అయితే అమ్మవారిని దర్శించుకున్నాము. టెంపుల్ కి వెళ్తున్నా అని చెప్పేసి నేనైతే హెయిర్ టై చేసుకొని ఇంకా పూలు కూడా పెట్టుకున్నాము నేను పవి. లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ డెకోర్ అండ్ అమ్మవారిని చూసినాక నిజంగా చాలా అంటే చాలా పాజిటివ్ గా అనిపించింది నాకైతే. చూడండి అమ్మవారు ఎంత ముద్దుగా ఉన్నారో కదా. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత నేను పవి ఒక 10 to 15 minutes అలా కూర్చున్నాము. పవి కూడా నవరాత్రి బ్యాంగిల్స్ చేసుకుంది. ఇంకా బయటకు వచ్చిన తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టినాము. కొబ్బరి తిన్నామని చెప్పేసి కొబ్బరికాయ కొడుతూ ఉంటే అది పోయి ఎక్కడో పడింది. బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ నుంచి నడుచుకుంటూ అమీర్పేట్ టెంపుల్ కి అయితే వెళ్ళాము. అమీర్పేట్ టెంపుల్ కి అయితే అనుకోని వెళ్ళలేదు కానీ వెళ్ళాము. నిజంగా అక్కడ కూడా డెకోర్ చాలా అంటే చాలా బాగుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఈ మినీ వ్లాగ్ నచ్చింది అనుకుంటా. బాయ్ గాయ్స్.